హాయ్ అండి. ఈరోజు నేను కారపూస చేస్తా. సన్నపు కారపూస. ఎందుకంటే ఈ కారపూసకు శనగపిండి 1 కప్పు శనగపిండికి 2 కప్పుల శనగపిండికి 1 కప్పు బియ్యపిండి పోసుకోవాలి. మంచిగా వస్తాయి. ఇది శనగపిండి. దీంతో 2 కప్పుల శనగపిండి పోసుకుంటే, ఇది బియ్యపిండి 1 కప్పు పోసుకుంటే సరిపోద్ది. ఈ శనగపిండి జల్లించవలసిన పని లేదు. ఈ ప్యాకెట్ వాడితే ఇందులో ఏమీ ఉండదు. సన్నగా మంచిగా నీట్గా పిండి ఉంటుంది. మెత్తగా ఇట్లా మెత్తగా ఉంటుంది. ఇంకా ఏమీ ఇది మనం జల్లించుకోవాల్సిన పని లేదు. ఇట్లా ఫస్ట్ మనము ఈ ఉల్లిగడ్డని ఇట్లా కట్ చేసుకొని మెత్తగా పట్టుకోవాలి. పొట్టు తీసుకొని ఈ ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు కూడా ఇట్లా నీట్గా పొట్టు తీయాలి. జీలకర్ర, చిన్న చెంచాడు ధనియాలు. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం వేసుకోవాలి. 1-2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇలా ఇప్పుడు కొన్ని ఇలా వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే ధనియాలు దంగాయి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాము. ఇట్లా మెత్తగా పట్టుకోవాలి ఇది పేస్ట్. ఎందుకంటే మనం చేసుకునే కారపూస సన్నపుది కాబట్టి ఇది అందులో ఇరికిపోద్ది. ఇది మెత్తగా లేకుంటే ఇట్లా మెత్తగా పట్టుకోవాలి. ఇలా సన్నపి కదా, ఇలా తట్టుకుంటుంది. ఇది ఉల్లిపాయ, ఎల్లిపాయ అన్నీ కూడా మెత్తగా పట్టుకోకుంటే ఇట్లాంటి సన్నపు దానిలో, అందుకే మెత్తగా పట్టుకొని దాన్ని వడగట్టుకోవాలి. శనగపిండి ఫస్ట్ ఇందులో పోసుకుందాము. 1 కప్పు పోసుకున్నాం కదా శనగపిండి. ఇది 2 కప్పు. 2 కప్పులు వేసుకొని 1 కప్పు బియ్యపిండి వేసుకోవాలి. ఇది కలుపుకోవాలి. బియ్యపిండి కూడా మనం ఇంట్లో పట్టించుకున్నది కాబట్టి జల్లించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఇంట్లో పట్టించుకున్నాము. ఎందుకంటే గిన్నెలో కూడా ఏమీ రాదు. ఒక్కొక్కసారి అవి ఇనుపై అవి వస్తాయి, కానీ జల్లించుకోవాలి. కానీ ఏమీ లేదు. నేను ఒకసారి పట్టించినాక జల్లించిన పిండిని మొత్తము ఒక 2 కిలోల దాకా పట్టించి ఉంచిన. ఎందుకంటే జల్లెడి తీగలు అవి ఉంటాయి. ఇట్లా ఫస్ట్ అయితే పట్టించుకున్నాక పిండినంతా కూడా మనం ఒకసారి జల్లించుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు. మనము ఇలా ఈ పేస్ట్లో ఇంకా కొన్ని నీళ్ళు పోసుకొని ఇట్లా పలసగా చేసుకోవాలి. పలసగా చేసుకొని దీనిలో పోసుకొని అడకట్టుకోవాలి. ఎందుకంటే ఈపీపీ కూడా రావద్దు. ఇప్పుడు ఈ కారపూసలు కొంతమంది అట్టిగా ఉప్పు కారం వేసే చేస్తారు, పసుపు వేసి టేస్ట్ ఉండదు. ఇప్పుడు గారెలైన కారపూస అయినా ఉల్లిగడ్డ ఎక్కువ వేసుకున్నప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది. అందుకే నేను ఉల్లిగడ్డ సుత పెద్దది చేసిన కదా, నేను చేసే కొద్ది పిండికైనా మీడియం సైజ్ చేసినా సరిపోద్ది. ఈ ఉల్లిపాయ, ఎల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు వేసుకున్నప్పుడే టేస్ట్ ఉంటాయి. ఇవన్నీ కూడా వేసుకోక కూడా చేసుకుంటారు, కానీ నేను అట్లా చెయ్య.
ఇది వేసినప్పుడే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇట్లా తీసుకోవాలి. దీన్ని ఇప్పుడు పక్కకి వేసుకోవాలి. ఇంకా కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు మనం ఇందులో ఈ మిక్సీ పట్టినప్పుడు వేసినాం కదా, ఇప్పుడు కూడా ఇంకా కొంచెం వేసుకుందాము. 2 పచ్చిమిర్చి వేసినాం కదా, సగం స్పూను ఎండు కారం వేద్దాము. కొంచెం పసుపు. ఇదంతా కలుపుకోవాలి. ఇదంతా మంచిగా ఒక ముద్దకు వచ్చేదాకా కలుపుకోవాలి. ఇంకా ఇందులో ఏమీ వేసుకోవాల్సిన పని లేదు. ఇట్లా చేసుకుంటే చాలా టేస్ట్గా కమ్మగా ఉంటాయి. మా తెలంగాణలో అయితే గారెలు, కారపూసలు, చేగోడీలు చాలా ఇష్టము, చేసుకుంటారు. పండుగలకైనా ఇట్లా ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడైనా చేసుకుంటారు. ఎక్కువగా ఏకాదశి పండుగకు, దసరాకు, సంక్రాంతికి అయితే కంపల్సరీ చేసుకుంటారు. ఇంకా ఎప్పుడైనా తినాలనిపిస్తే కూడా చేసుకుంటారు. పిల్లలు హాలిడేస్కు హాస్టళ్ళలో నుండి వచ్చిన ఎండాకాలం ఉంటారు కదా, ఖాళీగా తినాలనిపిస్తే చేసుకుంటారు అప్పటిదప్పుడే. ఇదంతా ఒక ముద్దకు వచ్చేదాకా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. గట్టిగా కలుపుకుంటే చక్కగా రాదు. గట్టిగా కొంచెం లూజ్గా నేను చూపిస్తా ఎట్లా కలుపుకుంటే మంచిగా ఉంటుంది అన్నది. కారపూస వస్తుందని చేస్తే మరీ మెత్తగా కలుపుకున్నా కానీ లూజుగా ఉంటే కారపూస నీట్గా రాదు. మీడియంగా కలుపుకోవాలి. మరి గట్టిగా వద్దు, మరి మెత్తగద్దు. ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు పక్కకు తీసుకుందాము. ఇప్పుడు సరిపోను నూనె పోసుకోవాలి. కొంచెము ఈ వీటికి నూనె రాసుకోవాలి. ఇట్లా నూనె రాసుకుంటే వీటికి అతుక్కోకుండా మంచిగా వస్తాయి. ఇప్పుడు ఇందులో పిండి ఇట్లా సరిపోని పెట్టుకొని ఫస్ట్ నూనె వేడైందో చెక్ చేసుకుందాము. కొంచెం పిండి ఎత్తే అది వస్తుంది. వేడైంది. కారపూస వేసుకుందాము. చిన్న చిన్న వేసుకుంటే 3 అవుతాయి. మనం పెద్దగా వేసుకుంటే 1 వేసుకోవచ్చు. ఇట్లా పెట్టిన పిండి మొత్తం కూడా చేతికి కొన్ని నీళ్ళు అద్దుకొని ఇట్లా మళ్ళీ పిడిచ చేసుకొని ఇందులో పెట్టుకోవాలి. ఇట్లా ఏముంది ఇంతగానా
చూపిస్తుంది చెప్తాను అనుకోవద్దు, తెలియని వాళ్ళకి చెప్తాను నేను, అందరికీ తెలియదు కదా ఇవి చేసుకోవడం, అందుకే చెప్తాను. ఇవి ఒక సైడ్ కాలినాక తర్వాత ఒక సైడ్ తింపేసుకోవాలి. ఇప్పుడైతే ఇంకా కాలాలి ఇవి, ఎందుకంటే కింది సైడు ఒక సైడు కాలాలి. ఒక సైడు కాలినాక మళ్ళీ ఒక సైడు తింపేసుకోవాలి. ఇట్లా జాగ్రత్తగా ఇచ్చిపోకుండా. ఇట్లా ఈ కలర్కి వచ్చేదాకా కాల్చుకోవాలి, సరిపోద్ది. స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇది కూడా చేసుకుందాము. ఇవన్నీ మనం చేసుకున్న పిండి ఎంతైతే చేసుకుంటామో అంతా కూడా అయిపోయేదాకా ఇట్లా చేసుకోవాలి. అన్నీ కూడా అయిపోయేదాకా ఇలా చేసుకోవాలి. ఇది కూడా ఇట్లా దింపేసుకుందాము. మరీ ఎక్కువసేపు అయితే మాడిపోతాయి, ఎందుకంటే ఒక సైడు కాలంగానే తింపేసుకోవాలి, మాడిపోతే మంచిగా ఉండయి. మనకు కాలింది తెలుస్తుంది కింది సైడు ఎట్లున్నది అన్నది, మనం ఇట్లా లేపి చూస్తాం కదా, దీనితో లేపి చూసినప్పుడే తెలుస్తుంది కాలిందన్నది. ఇట్లా లేపినప్పుడు మంచిగా లేపితే ఏమీ లేదు, కొంచెం ఇచ్చిపోయినట్టు ఇట్లా పడిపోయినట్టు ఉంటే, దీని మీదకి వెళ్ళి కిందికి పడిపోయినట్టు ఉంటే ఇది ఇంకా కింది సైడ్ కాలలేదు అనుకోవాలి. ఇట్లా లేచినప్పుడే కాలింది అనుకొని ఇంకొక సైడ్ ఇంపేసుకోవాలి. అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి. ఇట్లా రాలిన ముక్కలు తీసేసుకోవాలి, మాడిపోతాయి ఇంట్లోనే ముంచితే. ఇది కూడా తెలియదా అనుకోవద్దు, ఎందుకంటే ఇప్పుడు చేసుకునే పిల్లలకు తెలియదు అన్నట్టుగా నేను చెప్తాను. ఇప్పటి పిల్లలకు అది చేసుకోవాలి. అన్నీ కూడా ఇంతే చేసుకోవాలి. కారపూస చేయడం అయితే అయిపోయిందండి. ఇది 2 కప్పుల శనగపిండికి 1 కప్పు బియ్యం పిండి పోతేనైతే పర్ఫెక్ట్గా ఇట్లా వస్తాయి. బాగా చూడండి, కరకరలాడతాయి, టేస్ట్గా చక్కగా ఉంటాయి. ఇట్లా చేసుకుంటే మనం శనగపప్పు పట్టించుకున్న కేజీ పప్పుకు 1/2 కేజీ బియ్యం పోసుకొని చేసుకుంటే మంచిగా ఉంటాయి. 1/2 కేజీ కూడా పోసుకోవచ్చు, కానీ 1/2 కేజీ పోసుకుంటే మంచిగా ఉంటాయి. ఇంకా బియ్యం పిండితో కూడా చేస్తారు, కానీ శనగపిండితో చేసినంత టేస్ట్గా బియ్యం పిండి ఉండదు. శనగపిండితో అయితే టేస్ట్గా ఉంటాయి. బియ్యం పిండి శనగపిండి కలిపి చేసుకుంటే ఇంత చూసారు కదా ఎట్లుంటాయి. ఇవైతే మనము అంటే నెలదాకా కూడా తినచ్చు, ఖరాబ్ కావు, కానీ అన్ని రోజులు తినడం అవసరం లేదు. ఈ మనం ఇట్లా నూనెలా చేసుకున్నాయి ఏంటంటే ఇట్లా చేసుకుంటే ఎప్పటికప్పుడు ఒక 4-5 రోజులు తినచ్చు. ఇవి ఆ కొద్ది పిండి అయినా బయట తీసుకొచ్చుకునే బదులు ఇట్లా చేసుకుంటే మన ఇంట్లో నూనె మనం పోసుకొని చేసుకుంటాం కదా, అప్పటికప్పుడు మంచిది. బయట తీసుకొచ్చుకుంటే ఎప్పుడో చేసిన నూనెలా అందులో మళ్ళీ నూనె పోసి చేస్తారు. అందుకే ఇంట్లో చేసుకొని పిల్లలకి పెట్టుకోవచ్చు, మనం తినచ్చు. ఇంత టేస్ట్గా అయితే ఉంటుందండి. ఒక్కటైతే చూద్దాం ఇప్పుడు ఎట్లున్నాయి అన్నది. చూసారు కదా ఇట్లా కరకరలాడతాయి మంచిగా. టీ తాగే వాళ్ళు అయితే టీలో కూడా పోసుకొని తినచ్చు. ఇవి ఇట్లా ఉంటాయి.
చూసారు కదా, ఇట్లే కరకరలాడుతాయి. ఈ కారపూస మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే చేసుకొని నేను పెట్టిన వీడియోలు అయితే చివరి దాకా చూడండి. ఇది పాతకాలం వంట, ఎందుకంటే ఈ కారపూస ఏ కాలం నుండో మాకైతే తెలియదు. మేము చిన్నప్పటి కంటే ఇంకా ముందు నుండే చేస్తారు కావచ్చు. మేము చిన్నప్పటి నుండి అయితే మా అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. ఇంకా ఇప్పటి నుండి చేస్తారో నాకైతే తెలియదు. పాతకాలం వంట ఈ వంట అయితే ఇట్లా చేసుకోండి. చాలా టేస్ట్ కూడా, టైంపాస్కి తినొచ్చు. వాతావరణం చల్లచల్లగా ఉన్నప్పుడైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు. అప్పటిదప్పుడు తినేయచ్చు, సాయంత్రం పూట, మధ్యాహ్నం అయినా. ఇంకా పొద్దున్నంటే కొంచెం నూనె వస్తువులు అన్నట్టుగా మనం అనుకుంటాం, కానీ ఇంకా ఎప్పుడైనా తినొచ్చు. ఇవి చాలా టేస్ట్గానే అయితే ఉంటాయి, కమ్మగా. ఇది మా తెలంగాణ కారపూస అయితే ఇట్నే చేస్తారు. మా తెలంగాణ అని కాదు, తెలంగాణలో. ఇంకా ఫస్ట్ పండుగలకైతే ఇదే, ఏకాదశి, దసరా, సంక్రాంతి ఈ పిండి వంటలు అయితే చేసుకుంటాము మేమైతే. ఇంకా అంటే సంక్రాంతికి అయితే చేసుకుంటామైనా అదేంటి అరిసెలు కానీ కర్రీలు కానీ అట్లా చేసుకుంటాము. ఇంకా అరిసెలు అయితే ఎక్కువ చేసుకుంటాము సంక్రాంతికి. అరిసెలు, సకినాలు, కారపూస కంపల్సరీ చేసుకుంటాము. ఇంక ఈ ఏకాదశికి, దసరాకి అయితే కారపూస, చేగోడీలు, గారెలు అయితే కంపల్సరీ చేసుకుంటాము. ఇట్లయితే బాయ్ అండి, ఉంటానండి. మరి నా వంటలు కనుక మీకు నచ్చినాయి అనుకుంటా. నచ్చితేనైతే అందరైతే చూసి అయితే లైక్లు చేయండి, కామెంట్లు కూడా పెట్టండి. నచ్చకుంటే ఇట్లుంది అట్లుందని పెట్టండి, కామెంట్ కూడా పెట్టండి. నేను ఎందుకంటే మీరు చెప్తే ఒకవేళ ఇట్లా బాగున్నది బాగా లేదన్నది చెప్తే నేను మార్చుకొని మళ్ళీ చేస్తా. ఎట్లా చేయండి అన్నది పెట్టండి కామెంట్. నేనేమనుకోనండి. బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజైతే ఈ వంట